ఆపరేషన్ సింధూర్కు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. ఇక దేశ ప్రధానికి చేస్తున్న ఏదైతే పాక్ పై దాడి యుద్ధం కావచ్చు, దీన్ని అందరూ కూడా సమర్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాసేపటి క్రితమే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా యుద్ధం చేయడం తప్పని పరిస్థితుల్లో యుద్ధం చేయాల్సి వస్తుంది, దీన్ని భారతీయులంతా సమర్థించాలి అంటూ కూడా మీడియాతో మాట్లాడారు. మనతో మాట్లాడేందుకు మరికొంతమంది జనసేన సైనికులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ వీరాభిమానులు ఉన్నారు, వారు ఏమంటారో మరి చూద్దాం. అన్న, ఎట్లా చూస్తారు ఈ ఏదైతే ఆపరేషన్ సింధూర్కు సంబంధించి మరి చెప్పండి. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ప్రతి ఒక్క భారతీయుడు కూడా చాలా గర్వించదగ్గ విషయం. ఉదయాన్నే లేవగానే దాదాపుగా 14 రోజుల క్రితం దాడి జరిగినప్పుడు ఎంత బాధపడ్డామో ఈరోజు అంత ఆనందంగా ఫీల్ అవుతూ ఉన్నాం. మేము మన భారత సైనికులు తీసుకున్నటువంటి చర్యని మేమంతా కూడా భారతదేశం కుల మత ప్రాంతీయ సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా స్వాగతించాల్సిన విషయం. అదే రకంగా దేశవ్యాప్తంగా ఏ రాజకీయ నాయకులు కానీ ఎవరు కూడా ఇప్పటివరకు కూడా ప్రెస్ మీట్ అనేది పెట్టి చేయకుండా ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా పరంగా ట్విట్టర్ వేదికగా స్పందించడమే కానీ ప్రత్యక్షంగా అసలు ఏం జరగబోతుంది మేము తీసుకున్న దాన్ని ప్రతి ఒక్కరు సంబంధించిన నాయకుడు ఏకైక నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇది ఆరంభంగానే మేము అనుకుంటున్నాం, అంతం మరింత దారుణంగా ఉంటుంది. ఒకవేళ పాకిస్తానీయులు యుద్ధానికి సిద్ధపడితే మీ యొక్క బండ్లని డీజిల్ ఫుల్ చేసుకుని పెట్టుకోండి, డీజిల్కైనా పైసలు ఉన్నాయో లేవు మీ దగ్గర. మాతో యుద్ధం చేయాలంటే దమ్ము ధైర్యం ఉండాలి. జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై మోదీ. సో భయ్య, ఇప్పుడు ఆ దేశవ్యాప్తంగా భారతీయులంతా ఒకటే, అన్ని పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా కూడా ప్రధాని మోదీకి సంఘీభావం ప్రకటిస్తున్నారు. మరి మీరేం చెప్తారు? 100% నేను భారతదేశ ప్రధానిని ఈ చర్య చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను పూర్తి విశ్వాసం ఆయన పైన వ్యక్తం చేస్తున్నాను. ఈ భారతదేశం ఆయన లీడర్షిప్లోనే సేఫ్గా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఏ చర్యకైతే సింధూర్ పేరుతో మనం ఈరోజు ఇంత పెద్ద అటాక్ చేశామో, ఆ ముష్కర్లకు ఆ కుక్కలకు ఈరోజు మనం మూతోడు జవాబు ఇచ్చాం 101%. నేను మా ప్రధాని గారిని 100% హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్తున్నాను. భయ్య, ఇప్పుడు హిందూ ముస్లిం అనే ఒక సమస్యను తీసుకొని దీంట్లో మరి పహల్గామ్లో దాడి ఘటన అత్యంత హేయంగా మీరు ముస్లిమా హిందువా అని పరీక్ష చేసి ఇలాంటి కార్యక్రమం చేయడం, వాళ్ళని అక్కడిక్కడికి కాల్చి చంపడం, ఇది ఒక నిజమైన ముస్లిం చేయగలుగుతాడా, ఒక మనిషి చేయగలుగుతాడా? ఈ అంశంలో మరి అలాంటి ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాను మరి వాళ్ళకు ఆశ్రయం ఇవ్వడం కావచ్చు, మద్దతు తెలపడం కావచ్చు, ఇవన్నిటినీ భారత్లోని ముస్లింలంతా మరి భారతీయులకు కావచ్చు భారత ప్రభుత్వానికి సంఘీభావం ప్రకటిస్తారంటారా? యావత్ ప్రపంచంలో ఉన్న ముస్లింలు ఎవరు కూడా దీన్ని హర్షించారు. ఎందుకంటే ఇస్లాం మతాన్ని పాటించే ఏ ముస్లిం అయినా కూడా, ఖురాన్ చదివే ఏ ముస్లిం అయినా కూడా, 5 పూట్ల నమాజ్ చదివే ఏ ముస్లిం అయినా కూడా దీన్ని హర్షించాడు. ఎందుకంటే ఖురాన్లో క్లియర్గా రాసి ఉంది, ఒక మనిషి ప్రాణం తీయటం అన్యాయం. అలాంటి మనిషి ప్రాణాన్ని తీసిన వాడు ఎప్పుడు కూడా నరకానికి పోతాడు కానీ స్వర్గానికి పోయే పరిస్థితి లేదని చెప్పి ఖురాన్లో అల్లా మెన్షన్ చేస్తున్నాడు. అలాంటి చర్యల్లో ఈ భాగంగా ఇలాంటి చేసిన ఏ ముష్కరులను కూడా అల్లా క్షమించే పరిస్థితి లేనే లేదు. ఈ కుక్కలకు రాబోయే రోజుల్లో నాలాంటి వాడు కూడా ఒక మానవ బాంబులాగా ముందుకెళ్ళి నా దేశం కోసం ప్రాణం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తున్నాను. భయ్య, మీరు చెప్పండి, ఇదంతా ఎట్లా చూస్తారు? మనం శాంతియుతంగా ఎన్నిసార్లు కవ్వింపు చర్యలు చేపట్టినప్పటికీ కూడా మన సైనికులను చంపారు, మన దేశ పౌరులను చంపారు. ఇన్ని జరిగినప్పటికీ కూడా యుద్ధం వద్దు, అది దాయాది దేశం, మన శత్రు దేశం కాదు, మన పొరుగు దేశం అని కూడా మనం సహనం వహించాము. రాజకీయ పార్టీలకు అతీతంగా, ప్రభుత్వాలకు అతీతంగా, నాయకులకు అతీతంగా కూడా ఇన్నాళ్ళు మనం ఓపికగా ఉన్నాం. కానీ మొన్న పహల్గామ్ దాడి ఘటన ఖచ్చితంగా యుద్ధానికి వాళ్ళు ప్రేరేపించారు. ఇప్పుడు మనం యుద్ధం చేయక తప్పదంటారా? యుద్ధం చేయక తప్పదు అంటే అవతలోడి యాక్షన్ని బట్టి మన భారతదేశం రియాక్షన్ ఉంటుంది. ఎందుకంటే మనకు ఓపిక కానీ సహనం కానీ భారతీయులకు కానీ ప్రేమ ఎక్కువే, అన్నీ ఎక్కువే. అదేవిధంగా కోపమైనా సరే తెగింపైనా సరే ఎక్కువే. హిందువా కాదా అని చూసి చంపడం అనేది పహల్గామ్లో ఒక రకంగా చూడాలంటే భారతదేశం ప్రశాంతంగా జీవిస్తున్న సమయాలు ఇవి. అలా చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు హిందువులు ముస్లింలు గొడవలు పెట్టుకోవచ్చు, ఇక్కడ ఒక మత సామరస్యంగా ఉన్న ప్రదేశాలని చిందరవందర చేయొచ్చు అనే ఉద్దేశంతోనే వాళ్ళు అలా చేశారని మేము అనుకుంటా ఉన్నాము. ఇంకోటి ఏంటంటే భారతదేశం మొత్తం మీద కుంకుమ పువ్వు దొరికేది ఒక కాశ్మీర్లోనే. అలాంటి ఈ ఘటనకి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడం చాలా గర్వంగా ఉంది. ఈ సందర్భంగా మోదీ గారికి, మన ఆర్మీకి మరియు నేవీకి మరియు రక్షణ శాఖ మంత్రి గారికి మరియు హోంమంత్రి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక మీద ఇలాంటి ఘటనలకు పాకిస్తాన్ పాల్పడకూడదు. అలాంటిది ఏమైనా జరిగితే మాత్రం భారతదేశంలో ఒక్కొక్క యువకుడు ఒక్కొక్క మానవ బాంబు అయిపోయి ప్రపంచ పటంలోనే పాకిస్తాన్ని లేకుండా చేస్తామని హెచ్చరిస్తూ ఖబర్దార్ అంటున్నాం.
జై హింద్. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ అంశంలో మరి మీడియాతో మాట్లాడడం కావచ్చు, భారత ప్రధాని కావచ్చు, భారతదేశానికి కావచ్చు, తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా మరి ఈ యొక్క సంఘీభావం ప్రకటించడానికి ఎట్లా వస్తుంది? ఖచ్చితంగా భారతదేశంలో పవన్ కళ్యాణ్ గారు పార్టీలకు అతీతంగా చాలా విషయాల మీద స్పందించడం మనం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటాం. ఆయనకు దేశ భద్రత, దేశానికి సంబంధించిన విషయాల మీద ఖచ్చితంగా స్పందిస్తారండి. పార్టీలతో కూడా సంబంధం లేదు. ఈరోజు కూడా మనం ఇలా చూస్తున్నాం, ప్రతి ఒక్కరు కూడా ట్విట్టర్ వేదికగాను సోషల్ మీడియా వేదికగా స్పందించడం చూసాం. కానీ డైరెక్ట్గా ఆయన ప్రెస్ మీట్ పెట్టి దేనికైనా సరే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఆయన స్పందించడం, ఆయన వెనక ఉన్నట్టు మేము జన సైనికులం అంతా కూడా ప్రతి ఒక్కరం కూడా ఒక్కొక్క అనుభవంలాగా తయారవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కడికైనా ఎందాకైనా సరే అవసరమైతే మేము బోర్డర్లో పోయి నిలబడమని చెప్పినా కూడా కళ్యాణ్ గారు ఆదేశం ఇస్తే ఇప్పటికిప్పుడు బయలుదేరడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ప్రధాని మోదీ గారు చేసిన ఈ పాకిస్తాన్ పైన చర్యని మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. ఇలాంటి చర్యలు మరెన్నో జరగాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు దేశ పటంలో ప్రపంచ పటంలో పాకిస్తాన్ని లేకుండా చేయాలని చెప్పి ప్రధాని గారిని కోరుకుంటూ ఇలాంటి అన్యం పుణ్యం ఎరగని 26 మంది ప్రాణాలు తీశారు. వాళ్ళపైన ఈ విధంగా దుశ్చర్య చేసిన ఈ ముష్కరులని మట్టు పెట్టాలని చెప్పి ప్రధానిని కోరుకుంటూ నా పూర్తి మద్దతు ఇస్తున్నాను. ప్రధానమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకున్నారంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నిన్న రాత్రి నేను చూశాను, నోటిఫికేషన్ వచ్చింది. మన భారత సైన్యం పాకిస్తాన్ మీద దాడి చేసిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ నిర్ణయం తీసుకున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆయనకు మద్దతు చేస్తున్నాను. మన దేశ ఆర్మీ జవాన్లు కూడా చేసిన అటాక్ని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నా కోరిక ఏంటంటే మనము ఎవరైతే నిర్దోషులకు ప్రాణం తీశారో వాళ్ళని ఊచకోత కొయ్యాల. మనం కాముగా ఉంటే ఇంకా చేస్తూనే పోతారు ఎక్స్ట్రాలు వీళ్ళు అనేసి నేనైతే అదే ఆలోచిస్తున్నా. వీళ్ళనే టోటల్గా వాషౌట్ చేసేస్తే మన భారతదేశం కూడా హ్యాపీగా ఉంటుంది. గంగా జమున తైజీబ్ అనేటట్టుగా మనం ఎలా ఉంటామో అందరు కలిసిమెలిసి ఉంటున్నాము. మనల్ని విడదీయడానికి వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలం అయిపోవాలనేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మన భారతీయులందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నేను కూడా నా తరపు నుంచి అందరికీ ఇంకొకసారి సింధూర్ అనే మన ఏ స్ట్రైక్ చేశామో మనము దాన్ని నేను స్వాగతిస్తున్నాను మనసుతో. హిందుస్థాన్ జిందాబాద్, జై భారత్. భారత్ అంతా ఒకటే అంటారా? 100% భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. వందే హిందుస్థాన్ జిందాబాద్. మాతరం. వందే మాతరం. వందే మాతరం. హిందుస్థాన్ జిందాబాద్. ఈరోజు ఏదైతే ఉదయం నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ అనే ఒక విషయం కనుక చూసుకున్నట్లయితే మొత్తం భారతదేశం ఇప్పుడు గర్వపడే రీతిలో జరుగుతుందన్నమాట. ఎందుకంటే మనం చూసాం గతంలో ఈ యొక్క ఉగ్రవాది దాడులు అనేది నిరంతరం భారత్ని టార్గెట్ చేసుకుంటూ జరుగుతూనే ఉన్నాయి. కానీ వీటన్నిటికి కూడా సమాధానం చెప్పవలసిన సమయం ఆసన్నమైంది. మొన్న నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారు, ఇంకా ఉపేక్షించే సమయం లేదు, ఇంట్లోకి దూరల్లా మేము కొడతాం చూడండి అన్నారు. ఆయన ఏ విధంగా అయితే చెప్పారో అదే విధంగా ఈరోజు ఎర్లీ మార్నింగ్ పాకిస్తాన్కి బలమైన గుణపాఠం అనేది భారతదేశం నుంచి శ్రీ నరేంద్ర మోడీ గారు చూపించడం జరిగింది. ప్రజలందరూ కోరుకుంటున్నది ఏదైతే గతంలో ప్రతిసారి మనకు చూస్తున్నాం, మన యొక్క హిందువుల మీద, మన యొక్క ధర్మం మీద ఈ యొక్క పాకిస్తాన్కి సంబంధించిన దేశం నుంచి కొంతమందిని ప్రోత్సహించి ఈ యొక్క ఉగ్రవాదులను ప్రస్తుతం అటాక్ అనేది జరుగుతుంటుంది. మొన్న జరిగినటువంటి అటాక్ అయితే చాలా దారుణం. నువ్వు హిందువా ముస్లిమా అని అడిగి మరీ చంపడం అనేది మన యొక్క దేశం మీద జరుగుతున్నటువంటి ఈ దాడిని మనం అందరం కూడా సకల భారతీయులు అందరూ ఖండించారు. అదే విషయాన్ని ఈరోజు మా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరుగుతుంది మీడియా ముఖంగా. మనం అందరం ప్రతి ఒక్క దేశ పౌరుడు వచ్చి పాకిస్తాన్ చేస్తున్న చర్యలను ఖండించవలసిన అవసరం ఎంత ఉంది. ఈరోజు భారతదేశం మొత్తం సంబరాలు చేసుకుంటున్నాయి. ఇది కేవలమే ఒక కప్ ఆఫ్ కాఫీ అని మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇంకా రానున్న రోజుల్లో పాకిస్తాన్కి ధీటుగా చెబుతుంది. ఇప్పుడు ఏదైతే భారతదేశం ఉందో అది త్వరలోనే అఖండ భారత్గా అవ్వబోయే సమయం ఆసన్నమైంది. అది అందరూ కూడా మొత్తం భారతదేశ ప్రజలు ఆ సమయం గురించి ఎదురు చూస్తున్నారు. భారత్ మాతాకు జై. ఈరోజు మనం శాంతియుతంగా భారతదేశం అంతా ఉన్న పరిస్థితుల్లో ముష్కరులు 26 మందిని పట్టణ పెట్టుకున్న పరిస్థితి అందరికీ తెలుసు. ఇప్పుడు మనం ఎప్పుడు కూడా శాంతిని కోరుకున్నాం. ఈ పాకిస్తాన్ ముష్కరులు అశాంతి చెలరేగించి ఎప్పుడూ యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. మనం ఎన్నోసార్లు శాంతి
చర్చలకు పిలిచాం, శాంతిగా ఉండాలని చెప్పాం. ఆ ముష్కరులకు ఎప్పుడు శాంతిగా ఉండటం తెలియదు. మనం ఒకటే, ఈరోజు తీసుకున్న నిర్ణయం గట్టిగా తీసుకోవాలి. ఈరోజు తీసుకునే నిర్ణయం ఎట్లా ఉండాలంటే ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనే అక్షరం కనిపించకూడదు. జై హింద్, జై భారత్. సో మొత్తానికి ఇది పవన్ కళ్యాణ్ కాసేపటి క్రితం హైదరాబాద్ తన నివాసంలో మరి మనం చూడొచ్చు. ఆయన నివాసం నుంచే మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ కూడా మరి ఏదైతే ఆపరేషన్ సింధూర్కు మరి జనసేన పార్టీ నుంచి మరి ఏపీ డిప్యూటీ సీఎంగా కావచ్చు, తర్వాత ఒక హిందువుగా తాను పూర్తిగా ఇది ఖచ్చితంగా మా దేశ ప్రధానికి మద్దతు ప్రకటిస్తున్నాను. ఈ విషయంలో వెనుకాడుకు వేయకుండా మరి తీవ్రవాదాన్ని మట్టుపెట్టడానికి మరి దేశ ప్రజలంతా దేశ ప్రధాని వెనుకున్నారని కూడా మరి సంకేతాలు ఇస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ నీరజ్తో శ్రీనివాస్, మెగా 9 టీవీ, పవన్ కళ్యాణ్ ఇంటి నుంచి.